హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ వ్లాగ్స్. ఈ రోజు అయితే వరలక్ష్మి వ్రతం ఫ్రైడే తీస్తున్నాను వీడియో. మార్నింగే లేచిన ఎంత బాగుంది ఈవిడ వ్యూ అయితే మా ఇంటి ముందు. ఇంకా మా ఇంటి ముందు అయితే వరండా ఉంటదన్నమాట, అక్కడే కట్టేస్తాం మేకలు. ఇక అవైతే ఖరాబ్ చేస్తే అందుకనే మార్నింగే లేచిన. ఇదంతా క్లీన్ చేయడానికి టైం పడుతుంది కదా. ఇదంతా క్లీన్ చేయాలంటే మేకల్ని ఫస్ట్ వేరే దగ్గర కట్టేయాలి. కాబట్టి నేను మేకల్ని అయితే తీసుకొని వేరే దగ్గర కట్టేస్తాను. మూడింటిని ఒకటిసారి తీసుకోవాలి. వాళ్ళ అమ్మని తీసుకెళ్తే అవి అరుస్తూనే ఉంటాయి, అప్పట్లో మా పిల్లలు లేచేస్తారు. అందుకని మూడింటిని ఒకేసారి తీసుకెళ్లి కట్టేస్తున్నాను. ఇంకా మార్నింగే కదా, అవి అయితే పాలు తాగుతున్నాయి వాళ్ళ అమ్మ దగ్గర. ఒకదాన్ని కట్టేస్తూ ఉంటేనే ఇంకొకటి ఎటో వెళ్ళిపోతుంది. పెద్ద రిస్క్ మేకల్ని చాదడం. ఆయన కూడా త్వరగా లేచిండు మార్నింగే, ఎందుకో ఏమో మరి అలా నిద్ర పట్టనట్టుంది తనకి. మా ఆయన లేస్తే తొందరగా అయిపోతాయి పనులన్నీ. నాకైతే ఎర్లీ మార్నింగే లేచినామంటే మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టుపక్కల సౌండ్స్ కూడా భలే ఉంటాయి. విలేజ్ అయితే ఆ పిచ్చుకల సౌండ్లు, చల్లగాలి బాగా ఇస్తుంది. నేనైతే వాకిలి ఊకేస్తున్నా, చీకటిగానే ఉంది. ఇంకా మీకైతే వీడియోలో క్లారిటీగా లేదు, మాకు ఇక్కడ లైట్ లేదు కాబట్టి చీకటి అనిపిస్తుంది. ఇంకా వాకిలి ఊడడం అయితే అయిపోయింది. నీళ్ళు చల్లడానికి మా ఇంటికి వెళ్ళి వాటర్ తీసుకురావాలి బకెట్లో. ఇది సిసి రోడ్డు, కలర్ వేస్తే చాలా బాగుంటుంది. కానీ న్యూస్లలో దానివల్ల క్యాన్సర్ వస్తుందని వింటున్నా, అందుకని చాలా రోజులు అవుతుంది మానేసి కూడా. ఇంకా మా ఇంటికి అయితే వెళ్తున్నాం వాటర్ తీసుకురావడానికి. ఇంకా అసలు మబ్బే ఉంది మొత్తము. 5:20 అట్లా అయింది అనుకుంటా టైం. ఇప్పుడు మార్నింగే లేవాలంటే మా చిన్నోడితో చాలా కష్టం. వాడు కూడా లేస్తాడు. లేస్తే నార్మల్గా ఉంటే ఏం కాదు, కానీ నాతో పాటు అటు ఇటు తిరుగుతూ అంటాడు. అప్పుడే బ్రష్ కావాలంటాడు, అప్పుడే పాలు కావాలంటాడు. ఇంత మబ్బుల్ని పాలు ఉండవు కదా, 6:30, 7కి అట్లా వస్తాయి మాకు పాలు. 5కే లేచి బ్రష్ చేసుకొని పాలు కావాలని ఏడుస్తాడు. పడుకున్న వాళ్ళని పడుకుని. కమిటీ హాల్ దగ్గర అయితే వాటర్ ఫెసిలిటీస్ లేవన్నమాట. అందుకని మా ఇంటి దగ్గర నుంచి వాటర్ తీసుకొచ్చుకుంటా. డైలీ ఇంట్లోకి ఇంకా బయట వాడుకోవడానికి బకెట్లలో తెచ్చి పెట్టుకుంటా. మళ్ళీ మేకలు కూడా మొత్తం ఖరాబ్ చేస్తాయి కదా, నీళ్ళు ఎక్కువే పడతాయి. అదంతా కడిగేసరికి 2-3 బకెట్లు అయిపోతాయి. బయట చల్లడం ఒక బకెట్ అయిపోతుంది. ఇప్పుడైతే నీళ్ళు అయితే చల్లేసుకున్నాం. ఈ బాక్స్ అయితే నేను పోపు దినుసుల కోసం తీసుకున్నాను, కానీ దానికి యూజ్ చేయకుండా ముగ్గుకి యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ముగ్గు, పసుపు, కుంకుమ, ఇంకా మనం కడపకి పిండి పెడతాం కదా, ఆ పిండి కూడా పెట్టుకున్నా. సపరేట్ బాక్సులు ఉంటే మాత్రం మర్చిపోతాం, అందుకనే అన్ని ఒకే దగ్గర పెట్టుకున్నా. నేనైతే ముగ్గేస్తున్నా, కొంచెం తెల్లారిందంతే. నేను ముగ్గు వేసేది ఏం కనిపించట్లే అనుకుంటా. నేనైతే ముగ్గు ఇలా వేసాను. బిఫోర్ మ్యారేజ్ ఈ తిప్పుడు ముగ్గులు అయితే రాకపోతుండే, అన్ని డిజైన్స్ వేస్తుండే. ఆ డిజైన్ ఏంటిదో కనిపెట్టడానికే చాలా కష్టం అవుతుండే. అట్లా వేస్తుండే, కానీ బాగుంటుండే డిజైన్ వేస్తే. నాకు ఇప్పుడు డిజైన్స్ అన్నీ మర్చిపోయినా. ఈ తిప్పుడు ముగ్గులు కొన్ని వస్తాయి, అవి అయితే వేస్తా. ఇంకా డైలీ అయితే చిన్నవే వేస్తా. ఇలా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు పెద్ద ముగ్గులు. ఇంకా కడప అయితే కడిగేసుకుంటున్నాను. ఇంకా సైడ్లకు అయితే పసుపు రుద్దేస్తున్నా. కడప అయితే లేదు కదా, ఇంకా బండ మీదనే ఇట్లా పసుపుతో రుద్దుతా. అక్కడే ముగ్గు కుంకుమ పెట్టేస్తా. కడప దగ్గర అయితే ముగ్గు ఇలా వేసా సింపుల్గా. నేను ఇంక ఇవన్నీ పనులను చేసేలో పిల్లలు ఇంకా పడుకొనే ఉన్నారు. ఒకలాగా పడుకోబెడితే ఒకలాగా పడుకున్నారు, ఆపోజిట్. మా చిన్నోడైతే మేల్కోగానే ఉండు, నన్ను పిలుస్తుండు ముగ్గేస్తుంటే. అందుకనే ఇక నేనైతే వచ్చిన ఎత్తుకుంటున్నా. పిల్లలు మంచిగా లేవంగానే ముద్దుగా ఉంటారు కదా, ఎందుకంటే సైలెంట్గా ఉంటారు కాబట్టి భలే నచ్చుతారు. నాకైతే ఎంత ముద్దులు ఇచ్చినా తనివి తీరట్లేదు. మేల్కుగా ఉన్నప్పుడు మాత్రం అల్లరి చేస్తారు. ఇలా పడుకున్నప్పుడు చాలా బాగుంటారు కదా పిల్లలు. నా మీదకి వచ్చి కళ్ళు మూసుకొని పడుకుంటుండు. బ్రష్ మమ్మీ అంటేనే ఉండు నిద్రలోనే. ఇంకా పాప కూడా లేచింది, వాటర్ అడుగుతుంది. తాగినాక మళ్ళీ పడుకుంది. మా చిన్నోడు లేచిండంటే ఇక స్టార్ట్. ఇక బ్రష్ మమ్మీ, బ్రష్ పాల్వై, బ్రష్ కాగానే పాల్వై. మా పిల్లలు అయితే మార్నింగ్ లేచిరంటే దేవుడిని మొక్కుతారు. మళ్ళీ సూర్య నమస్కారం కూడా చేస్తారు బయటికి వెళ్ళి. కొన్ని క్యూట్ మూమెంట్స్ ఉంటాయి పిల్లలవి. అవి వీడియో తీసుకుందామంటే అది వీడియో తీసేలోపే ఆపేస్తారు. బ్రష్లు అయితే అప్పుడే తీసి ఇచ్చిండు మా కన్నయ్య, చిటితల్లి నాది. తనది తీసుకొని బ్రష్ చేసుకుంటుండు బయట. నేనైతే స్టవ్ క్లీన్ చేసుకుంటున్నా. నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా, మళ్ళీ మార్నింగ్ డస్ట్ పడుతుంది కదా, క్లీన్ చేసి పెట్టుకుంటా వంట చేసేలోపు. ఇంకా పాలు రాలేదు. మనం మార్నింగే లేచి వంట రూమ్లోకి వెళ్తే స్టవ్వే చూస్తాం కదా, అది క్లీన్గా ఉందనుకో మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా నైట్ చేసిన వంటలన్నీ దాని మీదనే కనిపించినంటే చికాగ్గా ఉంటుంది మార్నింగే. అందుకని స్టవ్ని క్లీన్గా ఉంచుకోవాలి. నేనైతే ఇల్లు ఉడుస్తున్నా. మా పిల్లలు అయితే వీడియో ఎక్కి చూడండి ఎలా చేస్తున్నారో. మా పాప డ్యాన్స్ చేస్తుంది. మా చిన్నోడేమో 10 రూపీస్ తీసుకుండు షాప్కి వెళ్తా అని. నేను ఇంకా ఆ పని ఈ పని చేసేలోపు అయితే పాలు వచ్చినాయి మాకు. నేను వీడియో తీసుకునే కంగారులో చాకపోతే కొంచెం ముందే పడ్డది. ఇంకొక కప్ అయితే వేసి పిల్లలకైతే పాలు వేడి చేస్తున్నా పక్కన. పాలు కూడా పోసేసిన వాళ్ళకి బిస్కెట్ ముంచుకొని తింటురు. హాలిడే ఉన్నప్పుడే బిస్కెట్ ఇస్తాను నేనైతే, ఎప్పుడన్నా ఒకసారి, అది కూడా రోజు అయితే పెట్టను. ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకుంటున్నా. కడిగే అవకాశం అయితే లేదనమాట రూము, అందుకనే తుడిచేస్తున్నా. ఊడ్చినా కింద సామాన్లన్నీ తీసి తుడుచుకోవాలి. ఇంకా సర్లే అని నేను అన్ని ఓపిక్గా చేసుకుంటా మెల్లమెల్లగా. నేనైతే వాటర్లో గల్లుప్పు, పసుపు వేసుకొని నీళ్ళు చల్లేసుకున్నా ముందే. గల్లుప్పు వేసుకోవడం వల్ల ఇంట్లో నెగిటివిటీ అంతా పోతుంది.
అందుకని గల్లుపు వేసుకుంటాను. పసుపు యాంటీబయాటిక్ కదా, దానివల్ల క్రిములు కీటకాలు రావన్నమాట ఇంట్లోకి. అందుకని 2 కలిపి వేసుకొని కొన్ని పాటించాలి. సైన్స్ పరంగా కూడా కొన్ని మంచివే ఉంటాయి. అందుకని నేనైతే ఇంకా ఇల్లు తూడడం అంతా అయిపోయినాక పిల్లలకి స్నానాలు చేపించుకొని నేను స్నానం చేపించుకొని రెడీ అయ్యి ఇంట్లోకి వచ్చేసాం. ఇంకా మేమైతే వచ్చేసినాం. ఇప్పుడు దేవుణ్ణి రెడీ చేసుకోవాలి కదా, అందుకనే ఫోటోలన్నీ కింద తీసేసుకొని మంచిగా దేవుళ్ళ ఫోటోలను అయితే కడిగేసి, మా ఇంట్లో మాత్రం 2 ఫోటోలు ఉన్నాయి. ఫస్ట్ ఫోటో అయితే అత్తమ్మ ఎప్పుడు తెచ్చుకుందో తెలియదు కానీ సెకండ్ ఫోటో మేము పాలు పొంగిచ్చినప్పుడు తెచ్చుకున్నాను. నేనైతే ఫోటోలను అయితే నీళ్ళు చల్లి తుడుస్తున్నా. మా పిల్లలు చూడరి, నేను ఒకటి చేస్తుంటే అది గుంజుతురు ఇది గుంజుతురు. ఆల్రెడీ కుంకుమ కింద పడేసారు. ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి. ఏం చేస్తాం, వాళ్ళ పిల్లలు అల్లరి చేస్తారు, మనం భరించాలి అంతే కదా. రోజు వరలక్ష్మి వ్రతం కదా, తులసమ్మను కూడా పూజించుకునే అవకాశం ఉంటే చాలా బాగుంటుంది. నాకైతే లేదు, ఇంటి దగ్గర పెట్టుకునే వీలు లేదనమాట. పోయినసారి మాత్రం ఇంటి దగ్గరే తులసి పూజ చేసుకొని ఇంట్లో పూజ చేసుకున్నా, కానీ ఈసారి మాత్రం అదృష్టం లేకుండా పోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా నేను మంచిగా పూజ చేసుకునే అవకాశం నాకు ఇస్తుందని అనుకుంటున్నా. మా చిన్నోడు యూడర్రి ఫొటోస్ తీసిన ఇంతసేపటికి దేవుణ్ణి మొక్కుదామని ఆలోచన వచ్చింది. దేవుణ్ణి మొక్కుకుంటుండు. ఇంకా నేను బొట్లు పెడుతుంటే పిల్లలు అయితే అల్లరి చేస్తారు కదా, సౌండ్ చేస్తారు ఊకే. అందుకని ఓం నమ శివాయ అను అని చెప్తే మా పాప అంటుంది, మా చిన్నోడేమో అంటారు. అమ్మాయిలు ఏదైనా చెప్పంగానే వింటారు, కానీ అబ్బాయిలు మాత్రం అస్సలు వినరు. ఎందుకు అలా ఉంటారంటారు? నాకే అనిపిస్తుంది, ఇట్లా మీకు కూడా అనిపిస్తుందా? నేను ఒక సైడ్ చేస్తుంటే మా చిన్నోడైతే ఇంకో సైడ్ చేతులు పెడితేనే ఉండు. పిల్లలకి హాలిడే ఉన్నప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, అప్పుడైతే నాకైతే అరవడమే పని. కొట్టుకుంటారు ఊకే. కొట్టుకోవడం వల్లనే బాగా అరవడం అయితే చెప్తే వింటారు మా పిల్లలు, కానీ వాళ్ళు కొట్టుకోవడం వల్ల ఊకే అరవడమే ఉంటుంది. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడేమో కొంచెం సేపు హ్యాపీ అనిపిస్తుంది, తర్వాతకి ఎప్పుడు వస్తారో ఏమో టైంనే చూడడం ఉంటుంది. ఇక దేవుడికి గంధం కుంకుమ పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా మేము కూడా గంధం కుంకుమ పెట్టేసుకున్నాం. పిల్లలకైతే ఫస్ట్ పెట్టేసి తర్వాత నేను పెట్టుకున్నా. ఈ రూమ్లో ప్లేస్ ఎక్కువ లేదు, దేవుడిని సపరేట్గా పెడదామంటే. ఇక అందుకని ఫస్ట్ బీరువా మీద ఉండే దేవుడు, కానీ కనబడట్లేదు అనేసి నేను గిన్నెల స్టాండ్ మీద పెట్టేసిన, ఎదురుగా ఉంటుందని. ఇంకా ఈ పువ్వులు అయితే మా ఇంటి మందార చెట్టువి. మందార పూలు చాలా పూసినాయి, అందుకని దేవుడికి మందార పూలు కోసుకొచ్చి మందార పూలు అయితే పెడుతున్నా. పూజ చేయాలంటే మాత్రం స్టూల్ ఎక్కి దాని మీద నిల్చొని పూజ చేయాలి. పూజ చేయాలంటే స్టూల్ మీద నిల్చొని చేయాలి. అస్సలు సాటిస్ఫాక్షనే అనిపించదు పూజ చేస్తే. కానీ ఇంకా దేవుడు ఎలా చేపించుకోవాలనుకుంటే అలా చేపించుకుంటాడు కదా. నేనైతే డైలీ మట్టి కుందుల్లోనే దీపం పెట్టుకుంటా, అందుకనే కలర్ ఇట్లా చేంజ్ అయింది. నాకెందుకో వీటిలలో పెట్టడమే మంచిగా అనిపిస్తుంది. మనం ఇంట్లో పూజ చేసే మాత్రం ఎందుకో నిండుగా అనిపిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లంతా పాజిటివ్ వైబ్తో ఉంటుంది. నేనైతే పూజ చేసినప్పుడు ఫోన్లలో దేవుడి పాటలు పెట్టుకుంటా, దానివల్ల ఇంకా చేంజ్ ఉంటుంది అనమాట ఇంట్లో. పిల్లలు కూడా అల్లరి చేయకుండా ఉంటారు నేను పెట్టుకున్నప్పుడు, పూజ చేసినప్పుడు. ఇంకా అక్షంతలు అయితే వేసుకుంటున్నా దీపం చుట్టూ, ఓం కుబేరాయ నమః అని. ఇంకో ఇలా ఎక్కి చేసుకోవాలి. హారతి ఇవ్వలేదు, ఇంకా హారతి ఇస్తున్నా. ఇంకా నెక్స్ట్ ఇయర్లోగా మా ఇంట్లోనే ఉంటా కాబట్టి మంచిగా చేసుకుంటా పూజ అయితే ప్రశాంతంగా. ఇప్పుడు మాత్రం ఇంకా కానిచ్చేసుకోవాలి. ఇంకా ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం కదా, వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవట్లేదు, కానీ నా ఇంటి వరలక్ష్మి మాత్రం మంచి రెడీ చేద్దామని పసుపు కుంకుమ గాజులు అయితే తీసుకున్నాను. నేను పసుపు అయితే కాళ్ళకి పెడదామని వాటర్ అయితే పోసుకుంటున్నా. ఇంకా నా చిట్టి వరలక్ష్మి